2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుత రోజుల్లో సంపాదన పెరిగినా ఆ డబ్బును ఎక్కడ దాచుకోవాలో అర్థం కాక చాలా మంది తలలు పట్టుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా ఒక సామాన్య మహిళ నుండి కోట్ల రూపాయలు సంపాదించే బిజినెస్ మెన్ వరకు కూడా అందరినీ వేధిస్తున్న ఒకే ఒక ప్రశ్న: మన కష్టార్జితాన్ని ఎక్కడ దాచుకోవాలి? రియల్ ఎస్టేట్ కొంటే రేట్లు పెరుగుతాయా, లేక బంగారం కొంటే ఆపదలో ఆదుకుంటుందా? ముఖ్యంగా రిటైర్మెంట్ లైఫ్ లో ఉన్న వృద్ధులు, కెరియర్ ప్రారంభించిన యువత తమ మొదటి పెట్టుబడిని గోల్డ్ పై పెట్టడం సరైన నిర్ణయమేనా? అంతేకాదు, మహిళలు నగలు చేయించుకుంటే లాభమా, బిస్కెట్లు కొంటే లాభమా, లేదంటే షేర్ మార్కెట్ రిస్క్ తీసుకోవాలా? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన సందేహాలకు సమాధానాలు తెలుసుకోవడానికి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఫినాన్షియల్ అనలిస్ట్, బిజినెస్ అనలిస్ట్ మనతో పాటు ఉన్నారు శ్రీరామ్ చంద్రమూర్తి గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఇంకొకటి, మహిళలు ఎక్కువగా దాచుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. ఒక 10,000 మిగిలినా కూడా ఒకప్పుడు, అంటే నాకు తెలిసినప్పుడు, ఇప్పుడు కొనే సిచ్యువేషన్ లేదనుకోండి, ఒక గ్రామ్ కొనాలన్నా కూడా ఇప్పుడు 13,000 దాటింది కాబట్టి కొంచెం కష్టంగానే ఉంది. ఒకప్పుడు అంటే ఒక చిన్న ముక్కు పుడకనో లేకపోతే ఏదో ఒకటి కొనుక్కొని పెట్టుకోవాలి అని అదొక సాటిస్ఫాక్షన్ ఉండేది మహిళలందరికీ కూడా. అప్పుడున్న యూత్ కి కావచ్చు, ఏదో ఒకటి ఈ శాలరీతో ఇది కొనుక్కున్నాం, దాచుకున్నాం, బంగారం కొనుక్కున్నాం అనేది అప్పట్లో ఒక హై ప్రయారిటీకి కూడా చూసేవాళ్ళు అనమాట, ఒక గర్వంగా ఉండేది. బట్ ఇప్పుడు కొంచెం నాలెడ్జ్ పెరిగిన తర్వాత అందరూ కూడా షేర్ మార్కెట్స్ మీద, అమ్మాయిలు కూడా సార్, మహిళలు ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటున్నారు. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ కి దేని మీద పెడితే బెటర్? అంటే షేర్ మార్కెట్ అంటారా, లేకపోతే గోల్డ్ అని అంటారా? షేర్ మార్కెట్ లో నష్టపోయినా కూడా ఒక ఎడిక్ట్ అయితే అయిపోతారు షేర్ మార్కెట్ కి అడాప్ట్ అయిన తర్వాత. చాలా వరకు దాంట్లో మహిళలు కూడా దానికి ఏం అతీతం కాదు. ఈ రోజు వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్లు ఎక్కువగా పెడుతున్నారు. సో ఇప్పుడున్న టైంలో ఏది రైట్ చాయిస్? షేర్ మార్కెట్ అనేది ఏమవుతుందంటే, వాళ్ళకి అవగాహన లేకుండా, ఎవరైనా మహిళలు అవ్వచ్చు, జెంట్స్ అవ్వచ్చు, అవగాహన లేకుండా రాంగ్ కంపెనీస్ ని సెలెక్ట్ చేయటం వల్ల నష్టపోతున్నారు. రెండోది ఏంటంటే, షార్ట్ టర్మ్ లోనే తక్కువ టైంలో ఎక్కువ ప్రాఫిట్స్ కావాలి. అలాగే ఆ వచ్చిన ప్రాఫిట్స్ క్యాలిక్యులేషన్స్ చేసుకోలేక, ఇప్పుడు ఎంత పర్సెంట్ ప్రాఫిట్ తీయచ్చు అనే దాని మీద అవగాహన లేక నష్టపోతున్నారు తప్ప మార్కెట్ వల్ల నష్టపోట్ల. సో అవగాహన అనేది వాళ్ళు ఫస్ట్ ఎవరికైనా కానీ ముందు తెలుసుకొని దూకుతాము, ఆ తర్వాత ఒక దెబ్బలు తిన్నాక అర్థమవుతుంది. ఎస్పెషల్లీ లేడీస్ కి ఏంటంటే, ఫస్ట్ దెబ్బ తినగానే వాళ్ళు ఎక్కువ మైండ్ పవర్ ఎక్కువ కాబట్టి వాళ్ళు ఏమంటే రియలైజ్ అయ్యి మెల్లిగా స్లో అవుతారు అనమాట. సో స్టాక్ మార్కెట్ లో చూసుకుంటే ఇప్పుడు ఎంత తీసుకోవాలి, ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎలా చేసుకోవాలి అనేది ఒక టెక్నికల్ గా, ఫండమెంటల్ గా కొంత ట్రైనింగ్ తీసుకోవటం వల్ల లేడీస్ అవ్వండి, జెంట్స్ అవ్వండి, ఈ నష్టపోవటం అనేది తగ్గిపోయి మంచి ప్రాఫిట్స్ అవుతాం. సో అదైతే నేను రికమెండ్ చేసేది ఏంటంటే, లేడీస్ కి చాలా అడ్వాంటేజ్ ఉంది. చాలా లేడీస్ లో ఇంకొక పాయింట్ ఏంటంటే, వాళ్ళ హౌస్ వైఫ్స్ విత్ ఎడ్యుకేటెడ్ ఉమెన్, వాళ్ళు ఏంటంటే స్టాక్ మార్కెట్ ఒక పెద్ద అడ్వాంటేజ్ వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళ కెరీర్ సాక్రిఫైస్ చేసి పిల్లల కోసమని వాళ్ళ కెరీర్ సాక్రిఫైస్ చేస్తున్నారు. ఇలాంటి టైంలో వాళ్ళు అది తీసుకోవడం బెటర్ ఆప్షన్. సో స్టాక్ మార్కెట్ లేడీస్ కి బాగా సజెషన్ అయితే చేస్తున్నాం, కానీ అట్ ద సేమ్ టైం ఒక అవగాహన ఉండాలి. ఒక టెక్నికల్ గా, ఫండమెంటల్ గా ఒక నాలెడ్జ్ తో వెళ్తే మంచి వస్తుంది. అలాగే గోల్డ్, సిల్వర్ కూడా వాటికి కూడా షార్ట్ టర్మ్ గా ట్రేడ్ చేయాలి అంటే మాత్రం ఆ చార్ట్స్ చూడటం, ఇవన్నీ న్యూస్ తెలుసుకోవటం, తర్వాత ఇంటర్నేషనల్ న్యూస్ ఎలా ఉంది అంటే తెలుసుకోవటం, దాన్ని బట్టి వీళ్ళు ఫాలో అవటం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు మహిళలకి మీరు చెప్పే ఆప్షన్ ఏంటి సార్ ఫైనల్ గా? అంటే ఐ మీన్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు షేర్ మార్కెట్ మీద అంటారా, గోల్డ్ అంటారా? రెండు చేయాలండి. ఒక గోల్డ్ మీద పెట్టేసి ఇన్వెస్ట్మెంట్ అంటే గోల్డే, బట్ ఒక షార్ట్ టర్మ్ లాగా మనీ సంపాదించాలి అంటే అటు గోల్డ్, ఇటు స్టాక్ మార్కెట్ రెండింటిని చూసుకోవాలి. ఎందుకంటే గోల్డ్ వారం ఒక 1 వీక్ లో చూస్తే ఒక 2-3,000 అటు ఇటు మూవ్మెంట్ అవుతుంది. అలాంటి దాన్ని కూడా క్యాచ్ చేయాలంటే గోల్డ్ లో కూడా టెక్నికల్స్ ఉంటాయి, చార్ట్స్ చూడొచ్చు. సో గోల్డ్ మీద, సిల్వర్ మీద చేసుకోవచ్చు, ట్రేడ్ అది చేసుకోవచ్చు. అలాగే స్టాక్ మార్కెట్ కూడా కరెక్ట్ గా చూసుకుంటే, మంచి నాలెడ్జ్ పెంచుకుంటే మంచి స్టాక్స్ ఉన్నాయి, వాటిలో మూమెంట్స్ ఉంటాయి కాబట్టి రెండింటి చూసుకోవచ్చు. సో మంచి ఒక ఐడియా తీసుకోండి, ఒక బ్యాకప్ ఉంటే, ఒక ప్రొఫెషనల్ సపోర్ట్ తో కనుక వీళ్ళు చేస్తే మంచి సక్సెస్ అవుతారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైం మాతో కేటాయించినందుకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.
నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుత రోజుల్లో సంపాదన పెరిగినా ఆ డబ్బును ఎక్కడ దాచుకోవాలో అర్థం కాక చాలా మంది తలలు పట్టుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా ఒక సామాన్య మహిళ నుండి కోట్ల రూపాయలు సంపాదించే బిజినెస్ మెన్ వరకు కూడా అందరినీ వేధిస్తున్న ఒకే ఒక ప్రశ్న: మన కష్టార్జితాన్ని ఎక్కడ దాచుకోవాలి? రియల్ ఎస్టేట్ కొంటే రేట్లు పెరుగుతాయా, లేక బంగారం కొంటే ఆపదలో ఆదుకుంటుందా? ముఖ్యంగా రిటైర్మెంట్ లైఫ్ లో ఉన్న వృద్ధులు, కెరియర్ ప్రారంభించిన యువత తమ మొదటి పెట్టుబడిని గోల్డ్ పై పెట్టడం సరైన నిర్ణయమేనా? అంతేకాదు, మహిళలు నగలు చేయించుకుంటే లాభమా, బిస్కెట్లు కొంటే లాభమా, లేదంటే షేర్ మార్కెట్ రిస్క్ తీసుకోవాలా? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన సందేహాలకు సమాధానాలు తెలుసుకోవడానికి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఫినాన్షియల్ అనలిస్ట్, బిజినెస్ అనలిస్ట్ మనతో పాటు ఉన్నారు శ్రీరామ్ చంద్రమూర్తి గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, ఇంకొకటి, మహిళలు ఎక్కువగా దాచుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. ఒక 10,000 మిగిలిన కూడా ఒకప్పుడు, అంటే నాకు తెలిసినప్పుడు, ఇప్పుడు కొనే సిచ్యువేషన్ లేదనుకోండి. ఒక గ్రామ్ కొనాలన్నా కూడా ఇప్పుడు 13,000 దాటింది కాబట్టి కొంచెం కష్టంగానే ఉంది. ఒకప్పుడు అంటే ఒక చిన్న ముక్కు పుడకనో లేకపోతే ఏదో ఒకటి కొనుక్కొని పెట్టుకోవాలి అని అదొక సాటిస్ఫాక్షన్ ఉండేది మహిళలందరికీ కూడా. అప్పుడున్న యూత్ కి కావచ్చు, ఏదో ఒకటి ఈ శాలరీతో ఇది కొనుక్కున్నాం, దాచుకున్నాం, బంగారం కొనుక్కున్నాం అనేది అప్పట్లో ఒక హై ప్రయారిటీకి కూడా చూసేవాళ్ళు అనమాట. ఒక గర్వంగా ఉండేది. బట్ ఇప్పుడు కొంచెం నాలెడ్జ్ పెరిగిన తర్వాత అందరూ కూడా షేర్ మార్కెట్స్ మీద, అమ్మాయిలు కూడా సార్, మహిళలు ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటున్నారు. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ కి దేని మీద పెడితే బెటర్? అంటే షేర్ మార్కెట్ అంటారా, లేకపోతే గోల్డ్ అని అంటారా? షేర్ మార్కెట్ లో నష్టపోయినా కూడా ఒక ఎడిక్ట్ అయితే అయిపోతారు. షేర్ మార్కెట్ కి అడాప్ట్ అయిన తర్వాత చాలా వరకు దాంట్లో మహిళలు కూడా దానికి ఏం అతీతం కాదు. ఈ రోజు వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్లు ఎక్కువగా పెడుతున్నారు. సో ఇప్పుడున్న టైంలో ఏది రైట్ చాయిస్? షేర్ మార్కెట్ అనేది ఏమవుతుందంటే, వాళ్ళకి అవగాహన లేకుండా, ఎవరైనా మహిళలు అవ్వచ్చు, జెంట్స్ అవ్వచ్చు, అవగాహన లేకుండా రాంగ్ కంపెనీస్ ని సెలెక్ట్ చేయటం వల్ల నష్టపోతున్నారు. రెండోది ఏంటంటే, షార్ట్ టర్మ్ లోనే తక్కువ టైంలో ఎక్కువ ప్రాఫిట్స్ కావాలి. అలాగే ఆ వచ్చిన ప్రాఫిట్స్ క్యాలిక్యులేషన్స్ చేసుకోలేక, ఇప్పుడు ఎంత % ప్రాఫిట్ తీయచ్చు అనే దాని మీద అవగాహన లేక నష్టపోతున్నారు తప్ప మార్కెట్ వల్ల నష్టపోట్ల. సో అవగాహన అనేది వాళ్ళు ఫస్ట్ ఎవరిమైనా కానీ ముందు తెలుసుకొని దూకుతాము. ఆ తర్వాత ఒక దెబ్బలు తిన్నాక అర్థమవుతుంది. ఎస్పెషల్లీ లేడీస్ కి ఏంటంటే, ఫస్ట్ దెబ్బ తినగానే వాళ్ళు ఎక్కువ మైండ్ పవర్ ఎక్కువ కాబట్టి వాళ్ళు ఏమంటే రియలైజ్ అయ్యి మెల్లిగా స్లో అవుతారు అనమాట. సో స్టాక్ మార్కెట్ లో చూసుకుంటే ఇప్పుడు ఎంత తీసుకోవాలి, ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎలా చేసుకోవాలి అనేది ఒక టెక్నికల్ గా, ఫండమెంటల్ గా కొంత ట్రైనింగ్ తీసుకోవటం వల్ల లేడీస్ అవ్వండి, జెంట్స్ అవ్వండి, ఈ నష్టపోవటం అనేది తగ్గిపోయి మంచి ప్రాఫిట్స్ అవుతాం. సో అదైతే నేను రికమెండ్ చేసేది ఏంటంటే, లేడీస్ కి చాలా అడ్వాంటేజ్ ఉంది. చాలా లేడీస్ లో ఇంకొక పాయింట్ ఏంటంటే, వాళ్ళ హౌస్ వైఫ్స్ విత్ ఎడ్యుకేటెడ్ ఉమెన్, వాళ్ళు ఏంటంటే స్టాక్ మార్కెట్ ఒక పెద్ద అడ్వాంటేజ్ వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళ కెరీర్ సాక్రిఫైస్ చేసి పిల్లల కోసమని వాళ్ళ కెరీర్ సాక్రిఫైస్ చేస్తున్నారు. ఇలాంటి టైంలో వాళ్ళు అది తీసుకోవడం బెటర్ ఆప్షన్. సో స్టాక్ మార్కెట్ లేడీస్ కి బాగా సజెషన్ అయితే చేస్తున్నాం, కానీ అట్ ద సేమ్ టైం ఒక అవగాహన ఉండాలి. ఒక టెక్నికల్ గా, ఫండమెంటల్ గా ఒక నాలెడ్జ్ తో వెళ్తే మంచి వస్తుంది. అలాగే గోల్డ్, సిల్వర్ కూడా వాటికి కూడా షార్ట్ టర్మ్ గా ట్రేడ్ చేయాలి అంటే మాత్రం ఆ చార్ట్స్ చూడటం, ఇవన్నీ న్యూస్ తెలుసుకోవటం, తర్వాత ఇంటర్నేషనల్ న్యూస్ ఎలా ఉందంటే తెలుసుకోవటం, దాన్ని బట్టి వీళ్ళు ఫాలో అవటం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు మహిళలకి మీరు చెప్పే ఆప్షన్ ఏంటి సార్ ఫైనల్ గా? అంటే ఐ మీన్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు షేర్ మార్కెట్ మీద అంటారా, గోల్డ్ అంటారా? రెండు చేయాలండి. ఒక గోల్డ్ మీద పెట్టేసి ఇన్వెస్ట్మెంట్ అంటే గోల్డే, బట్ ఒక షార్ట్ టర్మ్ లాగా మనీ సంపాదించాలి అంటే అటు గోల్డ్, ఇటు స్టాక్ మార్కెట్ రెండింటిని చూసుకోవాలి. ఎందుకంటే గోల్డ్ వారం ఒక 1 వీక్ లో చూస్తే ఒక 2-3,000 అటు ఇటు మూవ్మెంట్ అవుతుంది. అలాంటి దాన్ని కూడా క్యాచ్ చేయాలంటే గోల్డ్ లో కూడా టెక్నికల్స్ ఉంటాయి, చార్ట్స్ చూడొచ్చు. సో గోల్డ్ మీద, సిల్వర్ మీద చేసుకోవచ్చు, ట్రేడ్ అది చేసుకోవచ్చు. అలాగే స్టాక్ మార్కెట్ కూడా కరెక్ట్ గా చూసుకుంటే, మంచి నాలెడ్జ్ పెంచుకుంటే మంచి స్టాక్స్ ఉన్నాయి, వాటిలో మూమెంట్స్ ఉంటాయి కాబట్టి రెండింటి చూసుకోవచ్చు. సో మంచి ఒక ఐడియా తీసుకోండి, ఒక బ్యాకప్ ఉంటే, ఒక ప్రొఫెషనల్ సపోర్ట్ తో కనుక వీళ్ళు చేస్తే మంచి సక్సెస్ అవుతారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైం మాతో కేటాయించినందుకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.